హలో అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి. నేను న్యూజిలాండ్‌లో ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇవాళ ఆఫీస్‌లో లాస్ట్ డే. టెక్నికల్లీ లాస్ట్ డే రేపు. కానీ రేపు ఎవరు ఆఫీస్‌కి రారని ఇవాళ ఫేర్‌వెల్ పార్టీ ఇవాళ పెట్టారు. యాక్చువల్లీ నాతో పాటు 2 అదర్ కొలీగ్స్ కూడా లాస్ట్ వర్కింగ్ డే రేపనమాట. సో 12:30 to 1:30 అన్నారు. అది పాట్‌లక్కా ఏంటో తెలీదు డ్యూరింగ్ లంచ్ టైమ్. బట్ ఆల్రెడీ ఈ పార్టీకి ఆఫీస్‌లో ఉండాలి. ఐయామ్ వెరీ లేట్. ఎనీ విచ్ వేస్ వెళ్ళిపోతున్నాం కదా! ఇట్స్ ఓకే. క్యాబ్ బుక్ చేసుకొని ఫోన్లో ఆన్లైన్లో ఉండొచ్చు అనుకున్నాను. అండ్ వ్లాగ్ చేద్దాం అనుకుని మర్చిపోయా కంప్లీట్గా. ఓకే, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఈజ్ ఇట్ అలౌడ్? ఎస్, అబ్సల్యూట్లీ ఎస్. సో ఈ ఫినో ఆయిల్ చాలా బాగుంది. జస్ట్ ఇప్పుడు హెయిర్ ఇంత రఫ్గా ఉంది కదా, యాక్చువల్లీ హెడ్ బాత్ చేయాలి. నేను అస్సలు ఓపిక లేదు. బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి టైం 10 అయిపోయింది, 11 అయిపోయింది. ఆ తర్వాత ఇంకా రెడీ ఓపిక లేదు. జస్ట్ బ్లో డ్రై. లేట్ అయిపోయినా సరే, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు షో యూ గైస్. సో ఇదనమాట నా హెయిర్, జస్ట్ బ్లో డ్రై. అండ్ దెన్ ఇంకొక ఎక్స్టెన్షన్ యూస్ చేస్తే ఇంకొంచెం టైం ఉంటే నీట్గా ఈ ఎండ్ కూడా వచ్చేది. బట్ దిస్ ఈజ్ హౌ మై హెయిర్ లుక్స్ కరెంట్లీ. ఇక్కడ ఒక్కటి డెంట్ ఉంది, ఎక్స్క్యూజ్ మీ. ఓకే, we can manage, I guess. So earrings, accessorize చేసి I'll show you the final look. Let's go. యాక్చువల్లీ అవుట్ఫిట్ చూపించేంత టైం లేదు. ఊబర్ బుక్ చేసుకుని వెంటనే వచ్చేసింది అనమాట. యాక్చువల్లీ ఆ ఊబర్ డ్రైవర్ వచ్చే తెలుగు అయినా కొన్నిసార్లు ఆక్వర్డ్గా అనిపిస్తుంది. ఇంకా వ్లాగింగ్ కంప్లీట్గా పబ్లిక్ ప్లేస్లో చేయడం అలవాటు అవ్వలేదన్నమాట. అలవాటు చేసుకోవాలి. రియలైజ్ అయ్యా, ఐడి కార్డ్ తీసుకురాలేదు. అంటే హ్యాండ్ బ్యాగ్ మార్చాను. ఎప్పటి నుంచి ఒకటి తీసుకెళ్తున్నా, చాలా రోజుల నుంచి ఉందని. సో టెంపరీ ఐడి కార్డ్. ఐడి కార్డ్ లేకపోతే లిఫ్ట్లో వెళ్ళలేము. ఇదైనా సరే ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళి రిసెప్షన్లో టెంపరీ తీసుకున్న తర్వాత ఆఫీస్లోకి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఈ గిఫ్ట్ వచ్చేసి డెవాప్స్ ఇంజనీర్ ఇచ్చారనమాట. ప్యాటీ అని, ఆవిడకి ఒక 60 years ఉంటాయి. యూ ఇన్స్పైర్ మీ అలాట్ అని చెప్పి నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఎందుకంటే మేము అసలు అంత క్లోజ్ కూడా కాదు. జస్ట్ ఎప్పుడైనా చూసినప్పుడు హాయ్ హలో గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప నేను పెద్దగా ఆవిడతో మాట్లాడింది కూడా లేదు. ఆ తర్వాత మా మేనేజర్ వచ్చేసి ఈ ఎన్వలప్ ఇచ్చారనమాట. నేను ఆఫీస్లో ఓపెన్ చేయలేదు, ఎందుకంటే ఆఫీస్లో ఓపెన్ చేసి వీడియో వాళ్ళ ముందు తీయలేను కదా, అందుకనే అనమాట. టెక్నికల్లీ టుడే ఇస్ ద లాస్ట్ డే. మా మేనేజర్ అండ్ దెన్ తను లైక్ ట్రైబే కానీ టెస్టింగ్ టీమ్ కాదనమాట. ఇప్పుడు చాలా స్వీట్గా మాట్లాడతారు. ఏమైనా యాక్సెస్ కావాలంటే ఆమె దగ్గరికి వెళ్తాను. షీ సెడ్ ఐ ఇన్స్పైర్ హర్ అలాట్ అని చెప్పి షీ గేవ్ మీ స్మాల్ గిఫ్ట్ అండ్ దట్ మేడ్ మీ ఫీల్ సో హ్యాపీ. అండ్ దెన్ మా మేనేజర్ కూడా ఆల్మోస్ట్ షీస్ అబౌట్ టు క్రై. షీస్ లైక్ ఐ నెవర్ థాట్ థింగ్స్ ఇలా అవుతుంది అండ్ ఇట్స్ హర్ ఫస్ట్ టీమ్ హియర్ ఇన్ న్యూజిలాండ్. And then not even like a work wise, she's like I'm gonna miss you. Oh my god, that made me feel so much. అండ్ దెన్ వాళ్ళిద్దరూ ఏం గిఫ్ట్ ఇచ్చారు, ఇంటికెళ్ళి ఓపెన్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ చేస్తే వీడియో రికార్డ్ చేయలేను. బయట వెదర్ ఏమో చాలా మగ్గిగా ఉంది. ఫేర్వెల్ పార్టీ జస్ట్ లైక్ క్యాచప్ అనుకుంటా. 12:30 to 1:30 పెట్టారు లంచ్ టైంలో. లైక్ కలిసి లంచ్ చేస్తాం అనుకుంటా. సో లెట్స్ సీ. ఐఎమ్ హ్యావింగ్ కాఫీ. యాక్చువల్లీ నాతో పాటు 3 other పీపుల్కి కూడా ఫేర్వెల్. సో అందరికీ కలిపి చేయడం వల్ల ఇలా పిజ్జా క్లబ్ నుంచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు ఎంటైర్ టీమ్కి సెండ్ ఆఫ్ లాగా. పర్సనల్గా ఉన్న వాళ్ళు పర్సనల్గా టీమ్స్లో ఉన్న వాళ్ళు టీమ్స్ చేసి నాకు విష్ చేశారన్నమాట ఫ్యూచర్కి. ఎక్కువ రికార్డ్ చేయలేను, ఎందుకంటే చెప్పాను మా మేనేజర్ కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఈవెన్ ఫైనల్ స్పీచ్ అప్పుడు కూడా ఎక్కువ మాట్లాడలేకపోయారు అనమాట. రేపు మళ్ళీ ఆఫీస్కి రావాలి. యాక్చువల్లీ వాళ్ళే ల్యాప్టాప్ తీసేసుకుంటారు అనుకున్నాను, బట్ హాఫ్ డే రేపు ఆఫీస్కి రావాలి. ఇట్స్ ఓకే. I know things didn't happen the way it has to happen, but in the end ఎవరి మిస్టేక్ కూడా కాదు కదా, it just happened. So yeah. I have 2 gifts అని చెప్పా కదా, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేస్తాను. ట్రెంచ్ కోట్ వేసుకోవాలి, చాలా చలేస్తుంది. పూజ పిక్ చేసుకోవడానికి వచ్చేలోపు లాకర్కి వెళ్తాం. ఐఎమ్ డెఫినెట్లీ గోనా మిస్ ఆల్బర్ట్ స్టేటస్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. పూజ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, వాయిస్ మెల్కి వెళ్తుంది అని సింగిల్ టిక్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు హర్. మేబీ షీ మస్ట్ బీ బిజీ విత్ ఆఫీస్ కాల్స్. ఐ హ్యావ్ నో క్లూ. సో నేను హెచ్ఎన్ఎంకి ఒక రౌండ్ అలా వెళ్ళి, ఇంకా పూజ మెసేజ్ రిప్లై అవ్వకపోతే ఇంకా ట్రైన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను, బికాజ్ ఇట్స్ రైనింగ్ సో మచ్. నా అవుట్ఫిట్ చూపించడం మిస్ అయ్యి ఉంటే ఇది నా అవుట్ఫిట్ అనమాట. జంప్ సూట్ ఏమో షీన్లో తీసుకున్నా. ట్రెంచ్ కోట్ వచ్చి గ్లాసెస్ ఆల్మోస్ట్ 2 years అవుతుంది అది కూడా తీసుకొని. ప్రపంచంలో ఇంత చల్లగా ఉన్నా సరే
అక్కడ అన్ని వింటర్ క్లోత్స్లో ఉంటే మళ్ళీ వెళ్ళి సమ్మర్ క్లోత్స్ కొనుక్కున్నా. ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ లవ్ నాకు వింటర్ సమ్మర్ క్లోత్స్ మీద. పూజ ఆల్రెడీ తనకి ఏదో లేట్ అయిందంటే, పూజ బ్యాంక్లో వర్క్ చేస్తుంది కదా, ఏదో క్యాష్ కౌంటింగ్ మ్యాచ్ అవ్వలేదంటే ఇప్పుడు అయిందండి. సో నా షాపింగ్ కూడా ఇప్పుడు అయింది. ఇట్స్ టూ విండీ హియర్, ఐ థింక్ ఫీల్స్ లైక్ వెల్లింగ్టన్. సో లెట్స్ గో విత్ పూజ. సో సేమ్ టైం ఎలాగో ఇంటికి చేరుతాను. తర్వాత పూజ వాళ్ళ కొలీగ్తో కలిసి అమృత్సరియా రెస్టారెంట్కి వచ్చాము. ఆక్లాండ్లో కనుక ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ ట్రై అవుట్ దిస్ రెస్టారెంట్ అండి. ప్రైస్ అయితే చాలా ఎఫోర్డబుల్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు స్పెసిఫిక్గా నచ్చింది, అంటే మీకు కూడా నచ్చుతుంది, వెళ్ళి ట్రై చేయండి. చాయ్ కూడా చాలా బాగుంది. చాయ్ వాళ్ళ బాయ్ చాయ్లానే ఉంది. వాళ్ళందరూ అదే ఒకే మసాలా వాడుతున్నారేమో తెలియదు, కానీ మసాలా చాయ్ కూడా చాలా బాగుంది. ఓపెన్ చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేసా, కానీ అది సేవ్ అవ్వలేదు. ఐ డోంట్ నో, ఫోన్ గ్లిచ్ వచ్చింది. బ్యూటిఫుల్ 365 డేస్ క్యాలెండర్ ఇచ్చారనమాట గిఫ్ట్. ప్రశాంతి, ప్యాటీ, విషింగ్ యూ ద బెస్ట్ ఆఫ్ ఆల్వేస్. And this is like 365 days, one day each quote, and it's such a beautiful thing. And year ఏది చెప్పదు, so we just can keep on using it every year. So beautiful. Another gift, నాకు ప్రెడ్జీ కార్డ్ గిఫ్ట్ వచ్చింది. ప్రెడ్జీ కార్డ్ అంటే గిఫ్ట్ కార్డ్ లాగా మనీ కార్డ్, అండ్ దెన్ షీ రోట్ సచ్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్ ఫర్ మీ, how good person I am, and then how proactive I am, and then yeah, it made me so much. As you move on to your next chapter, I wanted to take a moment to sincerely thank you for all your contributions to the in this big and complex O2 transformation program, and definitely not only in testing but in all other areas. Your proactiveness, your drive to move things forward, and the way you collaborate and support the team have been truly appreciated. Day 2, like ఇంకా ఫైనల్ డే వాళ్ళ ఆఫీస్లో ఫ్రైడే ఐ హ్యావ్ టు గో అండ్ సబ్మిట్ మై ల్యాప్టాప్. నిన్నే ఇచ్చేద్దాం ఇవాళ ఫోన్లో లాగిన్ అవుదాం అనుకున్నా, కానీ మా మేనేజర్ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యి షీ హ్యాస్ టు కమ్ ఫర్ ఎ కాఫీ టుడే. యాక్చువల్లీ టైంకి ఎప్పుడు అంతే ఆఫీస్కి వెళ్ళాలి, కానీ వన్స్ జాబ్ ఈ రకంగా పోవడం వల్లేమో కానీ ఐ డోంట్ హ్యావ్ లైక్ అ మోటివేషన్, చాలా బేర్ మినిమం మోటివేషన్ అనమాట ఆఫీస్కి వెళ్ళడానికి. బట్ ఐఎమ్ స్టిల్ గోయింగ్ టుడే, ఎందుకంటే ఇట్ డోంట్ లుక్ గుడ్. ఐ హ్యావ్ టు వాష్ మై హెయిర్, చాలా గ్రీజీగా ఉంది. టైటిల్లో చూసింటే సిడ్నీ వెళ్తున్నాను ఒక్కదాన్ని అని చెప్పాను కదా, దానికి రీజన్ కూడా మనం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మాట్లాడుకుందాం. నిన్న ఆఫీస్కి ఐడి కార్డ్ అండ్ దెన్ నా హెడ్సెట్స్ తీసుకెళ్ళడం మర్చిపోయాను. సో ఐ విల్ బెటర్ క్యారీ ఆల్ ఆఫ్ దెమ్, సో దట్ అన్నీ ఒకేసారి ఇచ్చేస్తాం. మళ్ళీ ఏమైనా మర్చిపోతే హడావిడి అవుతుంది. సో క్విక్గా ప్యాక్ చేసుకుని ఊబర్ బుక్ చేసుకుందాం. లెట్స్ గో. సో మెనీ మెమరీస్. యాక్చువల్లీ ఓల్డ్ బిల్డింగ్ అయితే ఇంకా చాలా మెమరీస్ ఉండొచ్చు. ఈ బిల్డింగ్కి ఇయర్ స్టార్టింగ్లోనే వచ్చాను, అండ్ దెన్ ఈవెన్ ఐ వాజ్ ఆన్ లీవ్. సో చాలా థింగ్స్ అయినాయి, బట్ ఐ డెఫినెట్లీ మిస్ దిస్. కొత్త ప్లేస్ అడ్జస్ట్ అయ్యేంత వరకు కొంచెం ఆ టెన్షన్ అదంతా ఉంటుంది. నా మేనేజర్ 5 minutesలో కాఫీకి వస్తా అన్నారు. ఈలోపు నా కాఫీ నేను కాలేజ్ అంతా తీసుకుంటున్నా. ఐ రియలీ వాంట్ టు లీవ్ ఫ్రమ్ హియర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎందుకంటే ఐ మీన్ వస్తూ ఉంటే ఇట్లా ఎమోషనల్ ట్రిప్ అవుతున్నా అనమాట. సో 12 o'clockకి మళ్ళీ మా ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ దెన్ మా టెస్ట్ మేనేజర్ ఇద్దరం కలిసి లంచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. లంచ్కి వెళ్దామని అడిగారు. సో ఐ సెడ్ ఓకే. సో లంచ్కి వెళ్ళే ముందే నా ల్యాప్టాప్ అన్నీ సబ్మిట్ చేసి లంచ్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతా. ఆఫీస్లో యాక్చువల్లీ ఎవరు లేరు. ఇంకో 5 minutes, లెట్స్ గో. మెక్సికన్ ఫుడ్కి తీసుకువెళ్ళారనమాట. యాక్చువల్లీ వాళ్ళే పే చేశారు. కొంతసేపు కూర్చొని ఒక 1 hour పైనే కూర్చొని మొత్తం మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఆవిడ అదే అంటున్నారు, ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమవుతుందో తెలీదు అని. బట్ హౌఎవర్ ఇట్స్ నాట్ మై ప్రాబ్లం కదా. పీపుల్ విల్ థింక్ క్రేజీ, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. లంచ్ అయిపోయింది. ఐఎమ్ ఫీలింగ్ సో లో యాక్చువల్లీ, ఎందుకంటే don't know, I'm feeling a little bit emotional, feel like after all again I became alone. ఎందుకు అలా అనిపిస్తుంది, మళ్ళీ కొత్త జాయిన్ అయ్యి అగైన్ అక్కడ కంఫర్టబుల్ అయ్యేంత వరకు ఇలా అనిపిస్తుందేమో. ఇప్పుడే కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ హిక్కీలో కొనుక్కున్నా. ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్తున్నా. బస్ స్టాప్ దగ్గర స్మిత్స్ అండ్ కోఫ్ అని చెప్పేసి, ప్రొనౌన్సియేషన్ కరెక్టో కాదో నాకు తెలియదు, ఇక్కడ అన్ని డిజైనర్ అండ్ లగ్జరీ ప్రొడక్ట్స్, క్లోతింగ్ దగ్గర నుంచి హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి మేకప్ వరకు అన్నీ దొరుకుతాయి అనమాట. ఇది క్లోజ్ డౌన్ సేల్ చేస్తున్నారు. సో నార్మల్గా చెక్ చేద్దామని వచ్చాను. ఈవెన్ సేల్లో కూడా 300-400 ఉన్నాయి. సో బస్ తీసుకొని ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాను. నా ఫేస్లో చూస్తేనే మీకు అర్థమై ఉండాలి. మిక్స్డ్ ఎమోషన్స్. వాకింగ్ ఇన్ మై ఓన్ నైబర్హుడ్ వచ్చేసి బస్ దిగేసాను.
హాస్మెట్సన్ కోఫ్లో అది క్లోజ్ డౌన్ సేల్ అవుతుంది క్రేజీగా అసలు జనాలు. అంటే లగ్జరీ బ్రాండ్స్ ఈవెన్ ఆఫర్లో కూడా $300 $400 ఉన్నాయి, అయినా క్రేజీగా కొనుక్కుంటున్నారు. లైక్ ఓకే, సేమ్ ఈ లెదర్ జాకెట్ నేను $60కో ఎంత కొన్నట్టున్న గ్లాసెన్స్లో, సేమ్ ఈ జాకెట్ అర్మానీలో $700 ఉంది. లైక్ థ్యాంక్ యూ సో మచ్, ఒక 3 years నుంచి వాడుతున్నా, స్టిల్ ఇట్స్ వర్కింగ్, ఇట్స్ ఫైన్ అని వదిలేశాను. బిసైడ్స్ ఆల్ ఆఫ్ దట్ నాకు డిజిటల్ గ్రీటింగ్ కార్డ్ పంపించారనమాట, అందరూ సైన్ చేసి. వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ థింగ్ ఇస్ అందరూ ఒక్కొక్క పేజ్ పారాగ్రాఫ్ లైక్ ఆ పేజ్ దాటేసి కూడా డిజిటల్ కార్డ్లో రాశారు. అండ్ ఇట్ వాస్ క్వైట్ గుడ్ లైక్ టు రీడ్ ఆల్ ఆఫ్ దట్. నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉన్నారనమాట నేను చేసిన కరెంట్ కంపెనీలో, ఆయన ఆర్కిటెక్ట్. ఆయన చూసినప్పటి నుంచే నాకు ఆయనలా అవ్వాలి ఆ డ్రీమ్ అంతా ఉండేదన్నమాట. ఆయన నన్ను వన్ ఆఫ్ ద బెస్టెస్టెస్ అని రాసేసరికి ఐ ఫెల్ట్ సో గుడ్ రీడింగ్ త్రూ. ఇంకా కొంతమంది వేరే అదర్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్స్తో కూడా నేను మాట్లాడుతూ ఉంటాను అనమాట. నాకు ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళకి అక్కడ నాలెడ్జ్ ఉందంటే జంపినే వాళ్ళతో మాట్లాడేదాన్ని. సో వాళ్ళు కూడా సైన్ చేసి నా గురించి రాశారు. ఐ ఫెల్ట్ రియల్లీ సో గుడ్. ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్తున్నాం, నెక్స్ట్ ఏంటో చూపిస్తా, లెట్స్ గో. దిస్ ఇస్ మై కండిషన్ రైట్ నా. నాకు ఏదైనా కొంచెం ఎమోషనల్గా కొంచెం ఎక్కువ ఏమన్నా ఆలోచిస్తే నిద్రపోవాలన్నమాట. ఐఎమ్ స్లీపింగ్ ఆన్ సోఫా. సో యా, ఏదైనా ఆలోచిస్తే తొందరగా పడుకుని పోవాలి, లేచిన వెంటనే ఫ్రెష్గా అనిపిస్తుంది. కళ్ళు అసలు ఇలా మూతలు పడిపోతే పడుకోకపోతే. సో 2కి ఇంటికి వచ్చా, రాగానే 2:30 కల్లా పడుకున్నా. టైం 3:55 అవుతుంది. ఇప్పుడు లెగుస్తా, సుకుమాన్ వస్తాడు ఒక 5-10 minutesలో. అండ్ మేక్ చాయ్. అండ్ మనం సిడ్నీ వెళ్తున్నాం కదా, ఒకదాన్నే వెళ్తున్నాను సిడ్నీ. అసలు రీజన్ ఎందుకో చెప్తాను. బయట అయితే చాలా విండిగా ఉంది, రేపు ఫ్లైట్ కండిషన్ ఏమవుతుందో తెలీదు. బట్ ఇక్కడ కనుక చూస్తే ఇవన్నీ ట్రైల్ వేసి బట్టలన్నీ పక్కన పెట్టా అనమాట ఆల్రెడీ లాస్ట్ నైటే. ఇప్పుడు ఇవన్నీ సర్దేసుకుందాం. లెట్ మీ గెట్ స్టార్టెడ్ విత్ ఇట్. యాక్చువల్లీ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను లాకర్ దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదా, చాలామందికి డౌట్స్ రావచ్చు. సో న్యూజిలాండ్లో లాకర్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, నాకు వేరే కంట్రీస్లో ఎలా ఉంటుందో తెలియదు, మన ఇండియాలో తప్ప. స్పెసిఫిక్గా బ్యాంక్స్కి లాకర్స్ ఉండవు అనమాట, బట్ వాల్స్ అని చెప్పేసి ఉంటాయి. నేను పెళ్ళప్పుడు తెప్పించుకున్న బంగారం కానీ నా తాళి అవన్నీ సరే నేను లాకర్లో పెట్టేస్తాను. ఎందుకంటే నేను ఉండేది రెంటెడ్ హౌస్ అండ్ ఆల్సో లైక్ ఇట్స్ నాట్ దట్ సేఫ్ అనమాట. ఎవ్రీడే వేసుకునే వాళ్ళకైతే పర్లేదు, కానీ నేను అలా ఎవ్రీడే ఎలాగో వేసుకోను కదా ఆఫీస్కి. సో ఐ ప్రిఫర్ టు కీప్ ఇట్ సేఫ్. కామన్వెల్త్ వాల్ట్ అని చెప్పి సిటీలో ఉంటుంది, అది 24/7 యాక్సెస్ అనమాట. నైట్ 11 తర్వాత అయితే అడిషనల్గా పే చేయాలి. సో మార్నింగ్ 5 నుంచి నైట్ 11 లోపు ఎప్పుడు వాకింగ్ చేసినా సరే మనం ఏదర్ మన బాక్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో వాళ్ళ దగ్గర డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయి, స్మాల్, మీడియం, లార్జ్. ఏదర్ వీ కెన్ రెంట్ అవుట్ ద బాక్స్ ఆర్ ఎల్స్ వీ కెన్ బై ద బాక్స్. మనం కనుక బై చేసామంటే అక్కడ ఫ్యూచర్లో ఒకవేళ అమ్మాలి అనుకుంటే మళ్ళీ ఆ బాక్స్ మళ్ళీ ఇంకో వేరే వాళ్ళకి అమ్మచ్చు అనమాట. సో ఆ తతంగం అంతా ఎందుకులే అని చెప్పేసి మేము రెంట్కి తీసుకున్నాం. 5 years ప్లాన్కి కట్టామన్నమాట, అంటే కొంచెం చీప్గా వస్తుందని చెప్పేసి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ గైస్. సో ఎవరికైనా కొంచెం సేఫ్ కాదు, కొంచెం కంఫర్టబుల్ కాదు ఇంట్లో అనుకుంటే ఇట్స్ బెటర్ టు కీప్ థింగ్స్ దేర్ సేఫ్లీ. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 10-15 minutes డ్రైవ్ ఒకవేళ నైట్ వెళ్తే 10-11 వరకు ఎలాగో ఉంటుంది కాబట్టి కరెక్ట్గా రోడ్ మీద 5 నిమిషాలు పార్క్ చేసి క్విక్గా వెళ్ళి యాక్సెస్ చేసుకొని రావచ్చు. ఇప్పటి వరకు అయితే అసలు ఆఫీస్కి ఒక జస్ట్ 2 minutes వాక్ అనమాట, అందుకని అది ఇంకా కంఫర్టబుల్ అనిపించింది. బట్ హవెవర్ ఈవెన్ ఇన్ ఫ్యూచర్ ఇట్స్ నాట్ దాట్ హార్డ్. సో ఇది నా ఫ్రెండ్ కాతి అని వాళ్ళు రిఫర్ చేశారు నాకు, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ 5 years నుంచి యూస్ చేస్తున్నారంట ఇది. సో యా, మీరు ఎవరికైనా ఉపయోగపడితే ప్లీజ్ డూ చెక్ దమ్ అవుట్. ఇంకా చాలా వాల్ట్స్ ఉన్నాయి, చాలా లాకర్స్ ఉన్నాయి, బట్ నాకు తెలియదు. మిస్ 7 o'clock చెక్ ఇన్ చేసా, బట్ దోస్ ఆర్ మై క్లోత్స్ విచ్ ఐ హ్యావ్ టు ప్యాక్ రైట్ నౌ. నాకు ఫ్లయింగ్ యాంగ్జైటీ ఉంటుంది అనమాట, నాకు హైట్స్ అంటే కూడా చాలా భయం. సో ఐఎమ్ ఫీలింగ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డొమెస్టిక్ ఫ్లైట్స్ నా ఓన్గా నేనే తీసుకున్నా, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేశానులే. కానీ బట్ స్టిల్ డే బిఫోర్ ఫ్లైట్ ఎప్పుడు యాంగ్షియస్నెస్ ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ టు ఫీల్ ఆర్ వాట్ టు ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ, ఎందుకంటే ఐ డోంట్ నో. హలో, నౌ పీపుల్ విల్ స్టార్ట్ ఆస్కింగ్ వై యు ఆర్ నాట్ కమింగ్ విత్ మీ టు సిడ్నీ. Let them wonder.
యా లాస్ట్ నైట్ చేద్దాం అనుకున్న వీడియో కానీ ఐఎమ్ సో లైక్ ఏమంటారు సుఖ్మన్ రావట్లేదని అండ్ దెన్ ఆల్సో ఐఎమ్ జస్ట్ సార్టింగ్ అవుట్ అనమాట. అన్నీ మనం లాస్ట్ మినిట్ కాదు కదా బుకింగ్ చేసేసుకున్నా ప్రీ బుకింగ్ లాగా. సో ఐ వాజ్ డూయింగ్ ఆల్ ద చెక్ ఇన్స్ అండ్ రీడింగ్ త్రూ ఎవ్రీథింగ్. చాలా విండిగా ఉంది. ఫస్ట్ టైం ఐమ్ వేరింగ్ లైక్ ఫుల్ క్లోత్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. ఆక్లాండ్లో అంత చల్లగా ఉంది. నేను ఫాస్ట్గా చెక్ ఇన్ చేసి మాట్లాడతాను. ఈ పాటికి చెక్ ఇన్ లగేజ్ పంపించేయాలి కదా. సో ఈ పాటికి పంపించేయాలి. లెట్స్ డూ దట్ క్విక్లీ. You're not looking good. You're looking good at దిస్ ఈజ్ డ్యూటీ ఫ్రీ అనమాట. మన కంట్రీలోనే కాదు ఎక్కడైనా సరే కొనుక్కోవని ఇంకా ఇప్పుడు సేల్స్ వెనకపడుతూ ఉంటారు. యాక్చువల్లీ అసలు సెక్యూరిటీకి 15 minutes అండి. టూ మచ్ యాక్చువల్లీ. నాకు ఇప్పుడు ఇదేది చూసే ఓపిక కూడా లేదు. నేను క్విక్గా గేట్కి నడవాలి. గేట్కి ఇక్కడ నుంచి 17 minutes అంట నడక. 17 minutes. టైం ఆల్మోస్ట్ 5:40. 6:20కి బోర్డింగ్. 6కి వెళ్ళి ఒక కాఫీ అయినా తీసుకోవాలి ఫ్లైట్ ఎక్కే ముందు. చాలా నిద్ర వస్తుంది. రాత్రి కూడా 3-4 hours పడుకున్నా. అసలు నిద్ర పట్టలేదన్నమాట. లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫీజీ వెళ్ళినప్పుడు ఏమైందంటే నాకు స్టమక్ ఇన్ఫెక్షన్ ఊరికే వస్తుంది అని అర్థమైపోయింది ఫుడ్కి. సో అందుకని ఈసారి ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి మెడిసిన్ అంతా పెట్టుకున్నాను అనమాట. లైక్ సమ్ ఫీవర్కి, ఫుడ్ డైజెషన్కి అండ్ దెన్ అలా పెట్టుకున్నా. కానీ కస్టమ్స్లో పర్ఫ్యూమ్స్, లిప్స్టిక్స్ కొనుక్కునే పని ఉంది. కానీ అది రిటర్న్లో కొంట. ఇప్పుడు నేను ఆస్ట్రేలియా తీసుకెళ్ళి ఏం చేస్తాను బొందా. కానీ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తాను. ఏమన్నా కొంటే చూపిస్తాను. లెట్స్ గో. యాక్చువల్లీ నేను ఒక సెట్ లైక్ ఒక 2 type ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నా. లైక్ దట్ ఐ హ్యావ్ ఇన్ బ్రీన్. ఈవెన్ సిడ్నీ అవుట్లెట్ స్టోర్స్ కూడా వెళ్దాం అనుకుంటున్నా. 1 day షాపింగ్కి పెట్టుకున్నా అనమాట. సో లెట్స్ సీ. ఇక్కడైతే దొరకలేదు. జస్ట్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ దీస్ ప్లేసెస్. ఇక్కడైతే ఏం లేవు. కేజ్పేట్లో బాగుంది కానీ నాకు కావాల్సింది లేదు. సో ఈసారి ఎలా పడితే అలా స్పెండ్ చేయాలని లేదు. నాకు కావాల్సింది తీసుకుంటా అండ్ సెట్. నేను ఒక్కదాన్ని సోలో ట్రిప్ వెళ్తున్నా కదా. లైక్ కెమెరాస్ ఎక్కువ తెచ్చుకోలేదు. ఒక Insta360 తెచ్చాను. అదర్ వ్లాగింగ్ కెమెరా తీసుకురాలేదు. కానీ పవర్ బ్యాంక్ కొనుక్కోవాలన్నమాట. నా దగ్గర ఉందనుకున్నా కానీ అది హాఫ్ కూడా ఛార్జ్ అవ్వకుండానే పవర్ అవుట్ అవుతుంది. ఇక్కడ ఏమైనా పవర్ బ్యాంక్ చీప్గా ఉంటే పీబీ టెక్ ఉంది ఇక్కడ, ట్యాక్స్ ఫ్రీ అండ్ డ్యూటీ ఫ్రీలో. ఐ థింక్ ఐ మైట్ చెక్ అండ్ టేక్ 1 పవర్ బ్యాంక్. కొంచెం టైం ఉంది మనకి. లెట్స్ క్విక్లీ సీ. అండ్ ఐ హ్యావ్ నో ఐడియా ఎందుకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లైక్ ఒక్కటే ఫాలో అవుతుంది. కానీ న్యూజిలాండ్లో ఈ మండే June 2nd కింగ్స్ బర్త్డే, ఆస్ట్రేలియాలో June 6th కింగ్స్ బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. ఐ డోంట్ నో వై ఇస్ దాట్. కాఫీ తీసుకున్నా వద్దా ఐమ్ జస్ట్ స్కెప్టికల్. ఐ థింక్ ఐల్ బెటర్ టేక్ ఇట్. ఐ హ్యావ్ టు పే ఆల్సో. లెట్స్ సీ. యాక్చువల్లీ ఇది లాస్ట్ మినిట్ ప్లాన్. అయితే సుఖ్మన్ కూడా వస్తాడని అన్నాడనమాట. వీసా నాకు వితిన్ 1 dayలో వచ్చేసింది, ఆస్ట్రేలియా వీసా. సుఖ్మన్కి అప్లై చేద్దామని ఓపెన్ చేసేటప్పటికి సుఖ్మన్ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయింది. సో రెన్యూవల్కి అప్లై చేశాను. గుడ్ థింగ్ ఏంటంటే సుఖ్మన్ రాలేకపోతున్నాడని హీ డెంట్ స్టాప్ మీ. అసలు యాక్చువల్లీ నేనే స్కెప్టికల్గా ఉంటే న్యూజిలాండ్ ఒక్కదానివే వచ్చి ఇయర్స్ ఒక్కదానివే ఉన్నావు, ఐ కాంట్ డూ దిస్ సోలో ట్రిప్. ఎందుకంటే ఇప్పుడు నాకన్నా ఇట్స్ మచ్ నీడెడ్ ఫర్ యూ. కుదిరితే నేను కూడా ఖచ్చితంగా వచ్చేవాడిని కానీ నాకు కుదరట్లేదు. సో నీకు ఎలాగో టైం ఉంది కొత్త జాబ్ జాయిన్ అవ్వడానికి. జస్ట్ హోల్డ్ బ్యాక్, డోంట్ హోల్డ్ బ్యాక్ యువర్ సెల్ఫ్, వెళ్ళు అని చెప్పాడు. అండ్ సుఖ్మనే అన్ని వీసా అభినందనకి సుఖ్మనే పే చేశాడనమాట. సో ఇట్స్ మై హస్బెండ్ స్పాన్సర్డ్ ట్రిప్. లెట్స్ గో హ్యావ్ ఫన్. 6:25 బోర్డింగ్ ఎస్టిమేట్ చెప్పారు. ఐ డోంట్ వాంట్ టు రికార్డ్. అందరూ కపుల్స్లో కూర్చున్నారు. రికార్డ్ అని బాగుంది. ఐ ఆల్రెడీ లుక్ సో డ్రవ్వీ కదా. నాకు ఫ్లైట్ ఎక్కగానే అలాగే ఫుల్ నిద్ర వస్తుంది. ఇంకా ఫుల్ నిద్ర వస్తా అనమాట. ఒక్కదానేనా మీరు కూడా? నేను ఎప్పుడు ఫ్లైట్లో ఎర్లీ సీట్ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు కొంచెం కంఫర్టబుల్గా కాలు బయట పెట్టుకుని కూర్చోవడానికి కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఓకే, వీడియో ఇంతకన్నా డ్రాగ్ చేయను. మీలో అందరికీ ఒక్క విషయం నేను గుర్తు చేయాలన్నది ఏంటంటే, లైఫ్లో మనం కపుల్ టైం ఎంత ఇంపార్టెంటో మన సెల్ఫ్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. కొన్నిసార్లు మీకంటూ టైం తీసుకోవడం చాలా నెససరీ. అండ్ దట్ టు సో మెనీ థింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి అవుతే మీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటా అని గుర్తు చేయడానికి ఇలాంటి సెల్ఫ్ కేర్ థింగ్స్ హెల్ప్ చేస్తాయి అనమాట. అది ట్రిప్పే అవసరం లేదు. మీరు మసాజ్ సెషన్ బుక్ చేసుకున్నా, స్పా సెషన్ బుక్ చేసుకున్నా, మేక్ షూర్ యూ టేక్ time for yourself, and that's very important.
దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో ఆన్ ఎ పాజిటివ్ నోట్. సో నెక్స్ట్ వీడియోస్ కోసం మీరు యాంటిసిపేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. టు ఎవ్రీవన్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ యూ డూ మ్యాటర్.